అనేక శబ్దాలు మీకు అందరికీ తెలిసింది ఈ రథం. రథం ఎందుకు అంటే భగవంతుడు అంత అందరికీ కూడా తెలుసు. ఈ రథాన్ని మనం ఎంత వైభవంగా దీన్ని మనము ఉత్సవము పూజ విహిత కర్మలు చేస్తే దానివల్ల మనకేమవుతుంది? ఈ రథం అనేది భగవంతునికి ఒక దేహం వంటిది. అందులో భగవంతు రథ మధ్య భాగంలో భగవంతుడు అంటే మధ్య భాగం అంటే హృదయము. ఆ హృదయంలో శ్రీభూ సమేత స్వామి ఇప్పుడు ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. అతనికి మనం ఎంతో వైభవంగా ఈ రథోత్సవాన్ని జరిపితే అతడు మనకు రథోత్సవం చేస్తాడు. మన రథోత్సవం ఏంటి? మనకేముందంటే దేహంతో రథం, మన దేహమే ఒక రథం. ఇది ఆధ్యాత్మిక అర్థం. ఆ దేహము రథము వలె మనం రోజు అలంకారం చేసుకుంటున్నాం, నూతన వస్త్రాలు వేసుకుంటున్నాం. దేని కొరకు? మన కొరకు కాదు. భగవంతుడు రథం ఇట్లాగా రథ మధ్యలో ఆ మధ్య భాగంలో ఇలా కూర్చున్నాడు. మన మధ్య భాగం అంటే హృదయం. మన హృదయంలో కూడా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు జీవాత్మునితో పాటు పరమాత్మ కూడా లోపల ఆసీనుడై ఉన్నాడు. అతడు కూర్చున్న రథం. ఈరోజు రథాన్ని అలంకారం చేసిన పూలమాల వేశారు, టెంకాయ నాగం కట్టారు, తర్వాత మామిడి బొమ్మలు కట్టారు, పసుపు కుంకుమ గంధము అగరబత్తులతో వైభవంగా చేశారు. ఈ రథానికి కూడా చేసుకునే నూతన వస్త్రములు కావచ్చు, ఆహారం కావచ్చు, భోజనం కావచ్చు, ఉపహారం కావచ్చు, స్నానము, అలంకారము దేని కొరకు అంటే మన కొరకని భావిస్తే అది స్వార్థమైపోతుంది. ఈ దేహం అనే రథము లోపల కూర్చున్నటువంటి ఆ భగవంతుని కొరకి ఈరోజు మనం కట్టుకున్న పట్టు వస్త్రములు కావచ్చు, ఇంకేదైనా వస్త్రములు కావచ్చు, గంధ మాల్య రూపాలు ఏవి మనము ఈ దేహానికి మనము లేపనం చేసుకున్నా కూడా అది భగవంతుని రథానికి మనం చేస్తున్నామని భగవంతుడు సంప్రీతుడై నీ జీవన రథాన్ని నేను చూసుకుంటాను, నా బాధ్యతది. మనం 100 ఏళ్ళు సుఖంగా బతకాలన్నట్టయితే ఇలాంటి రథోత్సవాలు చేయించాలా, రథములను నిర్మించాలా. అది కాకపోయినా దేవాలయంలో జరిగే రథోత్సవంలో భాగం వహించి కళ్ళారా ఆ రథోత్సవాన్ని చూసినట్టయితే మన చేతితో రథాన్ని కూడా కాస్త కొద్దిగా కూడా రథాన్ని లాగినట్టయితే భగవంతుడు మన జీవనం అనే మన దేహం అనే రథాన్ని అతను కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రాళ్ళు అడ్డం రాకూడదు. అది ఎక్కితే రథం కొద్దిగా అడ్డం అవుతుంది. మన జీవనంలో కూడా రాళ్ల వంటి కొన్ని విషఘడియలు వస్తూ ఉంటుంది. అలాంటిది రాకుండా భగవంతుడే దాన్ని జరిపి మన జీవన రథాన్ని సుఖంగా సాధిస్తాడు అనేది ఈ లోపల దానికి ఒక తాత్పర్యము, ఆంతర్యం. కాబట్టి ఆ భావంతో ఇదందరూ మీరు ఎవరైతే రథాన్ని చేయించారో, చూచారో, పాల్గొన్నారో, భాగం వహించారో, విన్నారో అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చేవాడు. ఈ సంవత్సరం మీకు ఎవరికి ఏ కొరత లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా సుఖంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది ఈ రథోత్సవంలో దానిటువంటి తాత్పర్యము. ఇలాంటి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. మన ప్రహ్లాదరావు ఆయన ధర్మాత్ముడైన ఆ ఉత్సవంలో మార్గశిర మాసంలో అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపిస్తాడు. కాబట్టి అందుకే అతన్ని సృష్టించాడు. అతను ఆనాడు ప్రహ్లాద నరసింహస్వామిని ఇలా చేశాడు. ఈనాడు ఈ ప్రహ్లాదరావులో ఈ వెంకటేశ్వర స్వామి కొరకు అతడు అంకితమై యావజ్జీవం అతడు ఉన్నంత వరకు అతడే ఏక చక్రాధిపతిగా దీన్ని వెళ్తూ ఇంకా అతని యొక్క హయాములు ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా చెప్పండి, ఈరోజు ఏ శేషదాసుల వారి యొక్క ఆరాధనను ఆ మహానుభావులు ఈరోజు తెప్పించుకున్నాం. అంటే నిజంగా శేషదాసులు అంటే మీకు అందరికీ తెలిసి నేను చెప్పేది ఒక తపస్సు యొక్క ప్రతిరూపం అంటే శేషదాసు. తపస్సు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిని ఒకసారి అవలోకిస్తే చాలు మనకు ఆ తపస్సు యొక్క తపోమూర్తి అని చెప్పేది. ఎక్కడో ఉండే వ్యక్తి ఎట్లున్నారు, ఏ విధంగా ఉన్నాడో, అతను జమీందారుగా, అతను ఒక పెద్ద అధికారిగా ఉండి ఒక సంఘటన, ఒక మహానుభావం ఎవరో రాజాశ్రీ దగ్గర పోయినప్పుడు అతను ఏమో అన్నాడు అని చెప్పేసి అన్న వెంటనే నీ రాజ్యం వద్ద నీ సంపద తీసుకోని చెప్పేసి అతని ముఖానికే కొట్టి వచ్చినటువంటి ఒక గొప్ప మహాన్ వ్యక్తి శేషదాసుల వారు. మనకైతే ఏమన్నానని మనకు అధికారం కావాలని చెప్పేసి అధికారం వరకు మనం ప్రజలు ఎంత తింటున్నా ఈరోజు మినిస్టర్ పదవి, మంత్రి పదవి పోకూడదని ఎలాగా ఇది అలా కాదు. శేషదాసు అంత హేయమని పారేసి వచ్చి లక్షలాది ప్రజలను ఉద్ధరిస్తున్నారు ఈరోజు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళిపోయినా ఇప్పటికీ కూడా ఇంకా ఎందరు భక్తులు వచ్చినా అందరిని అనుగ్రహిస్తున్నారు. అలాంటి మహనీయుల యొక్క ఆరాధన సందర్భంగా ఈరోజు ఈ రథము ఉద్ఘాటన అయిందంటే శేషదాసు లేదని కాదు, శేషదాసు యొక్క ప్రతిరూపం వాడే వంశంలో పుట్టిన మన
ధీరేంద్రదాస్ సంతతి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ శేషదాసులు ఒక రూపంలో ఇక్కడ ఉండాలని చెప్పి భావించి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అందరికీ కూడా దేవుడు సుఖశాంతులను ఇవ్వాలని చెప్పేసి శేషదాసుల వారు, ఎందుకంటే నేరుగా స్వామి గురువుల ముఖాంతరంగా భగవంతుడు, నేరుగా భగవంతుడి దగ్గర వెళ్ళలేము. త్రూ ప్రాపంచాన్ని ఎవరు గురువులు పడితే ఆ గురువు గోవిందుని దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని అనుగ్రహింపజేస్తాడు అని చెప్పేసి చెప్తూ ఈ రథాన్ని మనము ఒకసారి ఈరోజు జయ జయ ధ్వనుల చేత ఆ ఒకదాన్ని ఒక 2 అడుగులు రథోత్సవాన్ని చేసి వెంకటరమణ దేవుడు రథం కూడా శంకరయ్య గారు మార్చారా? ఇది కూడా పరమాత్మ మార్చారా? గురు కూడా పరమాత్మ రథం కూడా అవరే మార్చారు. 2 రథములు గురువు రథము హరిరథము రెండింటినీ చేయించారు కాబట్టి వారి వంశానికి ఎప్పుడు కూడా స్వామి యొక్క అనుగ్రహం కొరత అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాం.